హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల కల నెరవేర్చినటువంటి సీఎం చంద్రబాబు ఏంటంటే సీపీఎస్ నుంచి ఓపీఎస్‌కు మార్పు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ మరియు పరిపాలనా చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం మంగళగిరి పట్టణంలో ఆవిష్కృతమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్నటువంటి సాహసోపేతమైన మరియు చారిత్రాత్మకమైన నిర్ణయానికి కృతజ్ఞతగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు మరియు ప్రకాశం జిల్లాల నుండి వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ కుటుంబ సభ్యులతో కలిసి మంగళగిరికి కదిలి వచ్చారు. ఈ యొక్క ప్రాంతమంతా ఒక పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే దశాబ్దాల కాలంగా వారు ఎదురు చూస్తున్న ఒక చిరకాల స్వప్న నేడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చొరవతో సాకారమైంది. మరి తమ భవిష్యత్తుకు భరోసా కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయడానికి ఈ యొక్క భారీ కృతజ్ఞతా సభను ఒక వేదికగా అయితే వారు మార్చుకున్నారు. ఈ యొక్క మహాసభకు ముఖ్య అతిథులుగా ప్రస్తుత ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేపాడ చిరంజీవి, కంచర్ల శ్రీకాంత్ గారు హాజరు కాగా, వారికి తోడుగా ఉద్యోగ పోరాటాల్లో మొదటి నుండి వెన్నంటి ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మరియు ఏఎస్ రామకృష్ణ గారు కూడా ఆ వేదికను అలంకరించారు. అయితే సభ ప్రారంభంలోనే ఒక అత్యంత భావోద్వేగపూరితమైన సమావేశాన్ని అయితే చోటు చేసుకుందనమాట. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పట్ల తమకున్నటువంటి అచంచలమైన గౌరవాన్ని మరియు కృతజ్ఞతను చాటుతూ ఉద్యోగులు ఆయన చిత్రపటానికి అత్యంత భక్తి శ్రద్ధలతో పాలాభిషేకాన్ని నిర్వహించారు. థ్యాంక్ యూ సీఎం సార్ అనే నినాదాలు మంగళగిరి పరిసర ప్రాంతాల్లో మార్మోగాయి. కేవలం ఉపాధ్యాయులే కాకుండా పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఈ సంతోషంలో పాలుపంచుకోవడం అనేది విశేషము. మరి రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రధాన ప్రాంతాల్లో ఇటువంటి మెగా కృతజ్ఞతా సభలు నిర్వహించి ప్రభుత్వానికి తమ మద్దతును తెలపాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఇప్పటికే ఉత్తరాంధ్ర వాసుల కోసం విశాఖపట్నంలో ఒక భారీ సభ విజయవంతంగా ముగియగా, ఇప్పుడు నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైనటువంటి మంగళగిరిలో కూడా సీకే కన్వెన్షన్ సెంటర్ వద్ద ఈ యొక్క రెండో సభను అత్యంత వైభవంగా అయితే ఏర్పాటు చేశారు. ఈ భారీ సంబరానికి ప్రధాన కారణం ఏమిటంటే, గత ప్రభుత్వం పట్టించుకోని ఒక క్లిష్టమైన సమస్యను ప్రస్తుత కూటమి ప్రభుత్వం పరిష్కరించడమే. అదే 2004 సంవత్సరానికి ముందు నోటిఫికేషన్ విడుదలయ్యి, ఆ తర్వాత సాంకేతిక కారణాల వల్ల విధుల్లో చేరిన వారందరినీ కూడా సీపీఎస్ నుండి ఓపీఎస్‌కు మారుస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులనైతే జారీ చేసింది. దీనివల్ల వేలాది మంది ఉద్యోగుల పదవీ విరమణ అనంతరం జీవితానికి ఒక పటిష్టమైన ఆర్థిక భరోసా, భద్రత అనేది లభించింది. సభలో పాల్గొన్నటువంటి ఒక మహిళా ఉద్యోగిని తన ఆవేదనను, ఆనందాన్ని పంచుకుంటూ, ఇది మా 21 సంవత్సరాల సుదీర్ఘ నిరంతర పోరాటానికి దక్కిన అద్భుతమైన విజయమని కన్నీటి పర్యంతమయ్యారు. 2003 డీఎస్సీ సమయంలో ఉద్యోగాల్లో చేరినప్పటికీ తాము నుండి ఈ యొక్క పెన్షన్ విధానం కోసం ఎన్నో ఉద్యమాలు చేశామని, ఎంతోమంది అధికారులు మరియు నాయకులు తమను నిరాశపరిచినప్పటికీ పట్టుదలతో పోరాడామని ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ యొక్క విజయంలో ఎమ్మెల్సీ ఎస్. రామకృష్ణ గారు తమకు ప్రధానమైన వెన్నెముకలాగా నిలబడ్డారని, మిగిలిన ఎమ్మెల్సీలు మరియు నాయకులు తమ శరీరంలోని ముఖ్య అవయవాల్లాగా ఉండి ఈ ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చారని ఆమె ఎంతో గొప్పగా అభివర్ణించారు. ప్రభుత్వ పెద్దలకు మనసు కరిగించి న్యాయం జరిగేలాగా చేయడంలో వీరి పాత్ర వెలకట్టలేనిదని ఉద్యోగ సంఘాలు కొనియాడాయి. అయితే ఆర్థిక కోణంలో విశ్లేషిస్తే ఈ నిర్ణయం వల్ల ఒక్కో ఉద్యోగికి వారి రిటైర్మెంట్ తర్వాత పెన్షను, గ్రాట్యుటీ మరియు ఇతర ప్రయోజనాల రూపంలో సుమారు 2,00,00,000 వరకు అదనపు లాభం చేకూరే అవకాశం ఉంది. ఇది కేవలం ఒక ఆర్థిక ప్రయోజనం మాత్రమే కాదు, ఆ ఉద్యోగి వృద్ధాప్యంలో ఎవరిపైనా కూడా ఆధారపడకుండా సమాజంలో తల ఎత్తుకొని గౌరవంగా జీవించడానికి ప్రభుత్వం ఇచ్చిన ఒక గొప్ప వరం. ముఖ్యమంత్రి గారికి మేము ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది. మా కుటుంబాల్లో నేడు అసలైన పండుగ నెలకొంది అని ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే జీవో విడుదలైనందుకు ఆనందిస్తూనే దీనిని సంబంధించినటువంటి తదుపరి ప్రొసీడింగ్స్ కూడా త్వరగా పూర్తి చేసి తమకు పూర్తి స్థాయిలో మార్గదర్శకంగా నిలవాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు మంత్రి నారా లోకేష్ గారి సమిష్టి కృషి వల్లే తమ బ్రతుకులు మారాయని వారు ఘనంగా చాటి చెప్పారు.
ఫ్రెండ్స్ మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ, ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఈ యొక్క 2004 తర్వాత విధుల్లో చేరిన వారికి వన్ టైమ్ సిపిఎస్ నుంచి ఓపీఎస్‌కు మారేదానికి అవకాశం అయితే ఇచ్చారనమాట. దీనికి సంబంధించి జీవో నంబర్ 52ని ప్రభుత్వం విడుదల చేసింది. సో, 21 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత లభించిన ఘన విజయంగా ఉపాధ్యాయులంతా గూడా నిన్నటి రోజున సంబరాల వేడుకలు జరుపుకున్నారు. సో, అయితే ఈ ఓపీఎస్ అమలు వల్ల ఒక్కో ఉద్యోగికి రిటైర్మెంట్ తర్వాత సుమారుగా 2,00,00,000 వరకు గూడా లబ్ధి చేకూరుతుంది అని అంచనా. సో, తమ కల నెరవేర్చినందుకు కృతజ్ఞతగా ఉద్యోగులు సీఎం గారి ఫోటోకి, చిత్రపటానికి పాలాభిషేకం గూడా చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 3 చోట్ల సభలు జరుగుతున్నాయి. ఇప్పటికే విశాఖపట్నం, మంగళగిరిలో పూర్తయ్యాయి. ఇకపోతే ఎమ్మెల్సీ మరియు ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేక చొరవ వల్ల ఈ యొక్క సమస్యకు పరిష్కారం లభించిందని ఉద్యోగుల నమ్మకం. అయితే ఇదే విధంగా రాష్ట్రంలోని మిగతా వారికి కూడా సిపిఎస్ నుంచి ఓపీఎస్‌కి ఆహ్, మారుస్తామని జెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గూడా గరిష్టంగా ఒక సంవత్సరం కాలం సమయం తీసుకొని ఖచ్చితంగా వీటికి సంబంధించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. అలాగే పీఆర్సీ అంశము అందరికీ ఉపయోగపడే పీఆర్సీ అంశము అది ఆలస్యమయ్యే కొద్దీ రావాల్సిన మధ్యంతర భృతి వీటన్నిటిపై గూడా త్వరితగతిన మంచి నిర్ణయం ప్రకటించాలని అయితే కోరుకుందాం.